మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. ప్రళయము అంటే ఉగ్రత, ప్రళయము అంటే ఉగ్రత. ఒక గొప్ప ప్రళయం ఈ భూమి మీదకి వచ్చింది. ఆ ప్రళయాన్ని భూమి మీద ఉన్న మనుషులు తట్టుకోలేరు. తట్టుకోలేకనే గుట్టలు గుట్టలుగా శవాలు నేల మీద తేలాయి, నీటిలో తేలాయి. గుట్టలు గుట్టలుగా శవాలు, ఖాళీ లేదు. ఆ 8 మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు. అందరూ టోటల్గా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండంగా వర్షం కురిసింది. రాత్రి మీరు సాక్ష్యాధారాలతో సహా చూశారు. అందుకే ఈ ప్రపంచానికి దేవుడు ఎప్పుడు సాక్ష్యాలు చూపిస్తూ బుద్ధి చెబుతున్నాడు. బాగుపడండి, జాగ్రత్త పడండి అంటే ప్రపంచానికి నచ్చదండి. బాగుపడడం అంటే ఇష్టం ఉండదు, నీతిగా బతకటం ఇష్టం ఉండదు, దేవుడి కోసం సజీవయాగంగా శరీరాన్ని సమర్పించడం ఇష్టం ఉండదు. ప్రపంచానికి పాపం అంటే బాగా ఇష్టం, పాపం చేయడానికి బాగా ఇష్టపడతారు. ప్రతి మనిషి శరీరం కూడా పాప వాంఛలతో నిండిపోయింది. ఈ రోత జీవితంలో ప్రతి ఒక్కడూ చూడండి, ఈ లోకాన్ని కావాలనుకుని, ఈ లోకాన్ని అనుభవించాలనుకుని, ఈ లోకంలో ఉన్నవి సంపాదించాలనుకుని తిరిగేవాడే. కానీ ఎవడు విచిత్రం ఏంటంటే ఈ లోకంలో నుండి దేన్ని తీసుకుని పోలేడు. ఎంత తిరిగినా, ఎంత కావాలనుకున్నా, ఎంత ధనాన్ని కూడబెట్టుకోవాలనుకున్నా, ఎన్ని ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవాలనుకున్నా, ఎంత శరీరాన్ని సుఖపెట్టుకోవాలనుకున్నా, ఎన్ని చేసినా, ఈ భూమి మీద ఎన్ని చేసినా ఎవడూ కూడా శాశ్వతంగా ఈ భూమి మీద ఉండేవాడు లేడు. ఇక్కడి నుంచి ఏదైనా తీసుకుని పోయేవాడు లేడు. ఈ భూమి మీద బతకాలి, చావాలి. ఈ రెండింటి మధ్య మానవ జీవితం నడుస్తుంది. పుట్టుక చావు, పుట్టుక చావు. పుట్టిన ఈ మనిషి చచ్చిపోతాడన్న సంగతి తెలిసినా, ఏదో ఒక రోజు నేను మరణించాలన్న సంగతి ఈ మనిషికి తెలిసినా, ఆ విషయాన్ని మర్చిపోయి ఇంకా నాకు చాలా బ్రతుకుంది కదా, ఇంకా చాలా కాలం బ్రతుకుతాను కదా. ఇదేనండి మనిషి చేసే పెద్ద పొరపాటు. ఒక మనిషి దారి తప్పిపోవడానికి, ఒక మనిషి చెడిపోవడానికి వాడి వెనకున్నటువంటి బలమైన కారణం ఏంటో తెలుసా? నాకు ఇంకా చాలా ఆయుష్కాలం ఉంది, నేను ఇంకా చాలా కాలం బ్రతికేస్తాను. ఏమండి, మొసలి ముక్కైపోయినోడి దగ్గరికి మీరు వెళ్ళి, బాగా ముసలోడు కర్ర వేసుకుని నడుస్తుంటాడు కదా ముసలోడు, ఆ ముసలోడి దగ్గరికి మీరు వెళ్ళి, తాత పెళ్లి చేసుకుంటా పెట్టి పిల్ల ఉందని అడగండి. ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? నాకెందుకురా పెళ్ళి అని అడగడు. ఈ వయసులో నాకెవరిస్తారా పిల్లని అంటాడు. అర్థమైందా? ఈ వయసులో నాకెవరిస్తారా అంటాడంటే ఇస్తే చేసేసుకుంటాడు. నాకెందుకు పెళ్ళి, రేపు మాపో పోయేవాడిని, అలాంటి రోజులు కావివి, అలాంటి రోజులు కావండివి. సమాజం అంతా ఇంకా నేను చాలా కాలం బతికేస్తాను. ఏమంటే రాజకీయ నాయకులు ఉన్నారు, కోట్లు 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 అండి. చిన్నపిల్లలు సోడా మూతలాట, పేక ముక్కలాట ఆడుకుంటారు. వాళ్ళకి ఇన్ని సోడా మూతలు ఉన్నా కానీ ఇంకా కావాలనుకుంటారు. ఎందుకండి అవి? ఎందుకు? ఏం ఉపయోగం వాటి వల్ల? మనం అనుకుంటాం పెద్దలు, పిచ్చిగాని పట్టిందిరా నీకు, ఒక మీద పడి చచ్చిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు గుండె ఆగిపోయి. ఏం చెప్పం? గుండె ఆగిపోయింది అనుకోండి, సడన్గా ఆ కుర్చీలో అయినా చచ్చిపోవచ్చు, బరకం మీదైనా చచ్చిపోవచ్చు. అంత అల్పమైన మానవ జీవితం మనదే. కానీ ఇది ఆలోచించడం మనిషి. కానీ ఏ దేవుడు ఇదే ఎక్కువ ఆలోచించమంటాడు, ఇదే ఎక్కువ ఆలోచించమంటాడు. ఓ మనిషి, నీ జీవితకాలం గొప్పదనుకోకు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం నీదిరా అని దేవుడు గుర్తు చేస్తుంటే వీడేమంటాడు? లేదు లేదు, నేను ఎవడికో చెయ్యి చూపించాను, ఇంకా 90 ఏళ్ళు అన్నాడు. అమ్మా ఇంకెన్నేళ్ళు అన్నాడట? ఏడు చెయ్యి చూసి చెప్పేశాడా? చెయ్యి చూసి ఒళ్ళంతా ఎంఆర్ఐ స్కానింగ్లు చేసి, లోపలన్నీ స్కానింగ్లు చేసిన డాక్టర్లే నువ్వు 90 ఏళ్ళు బతుకుతావు, 70 ఏళ్ళు బతుకుతావు అని చెప్పరు. లోపల అవయవాలు చూసి స్కానింగ్లు చేసి చూసిన వాళ్ళే చెప్పరు. వీడు కేవలం ఏం చూస్తాడు? పైకి కనబడి చెయ్యి చూస్తాడట.
వీడికి తెలిసిపోయిందట. లోపలన్నీ చెక్ చేసి బాగున్నాయి అనుకున్నోడే నువ్వు ఇన్ని సంవత్సరాలు బతుకుతావని నీకు సర్టిఫికెట్ ఇవ్వలేడు. ఏంటి ఓన్లీ చెయ్యి చూసినోడికి మొత్తం అర్థమైపోయిందా? చెయ్యి చూసి చెప్పేశాడా? మనిషి ఆలోచన ఎప్పుడు అదేనండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ ఆలోచనలు కూడా అవే. ఈ సంవత్సరం నేను చచ్చిపోతానేమో అనుకునే వాళ్ళు చెయ్యొద్దండి. ఎవరుండరు. 2015కి వచ్చాక ఎవరైనా అలాగ ఆలోచించుకున్నారా? ఈ సంవత్సరం నేను చచ్చిపోతానేమో అని ఎవరైనా ఆలోచించుకున్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు మే నెలలో ఉన్నాం ఇప్పుడు మనం. 2015 జనవరిలో అడుగుపెట్టిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అని పిచ్చికొక్కలా గడిచేసుకుంటారు కదా. ఆ హ్యాపీ న్యూ ఇయర్లో అడుగు పెట్టేసిన మీరు ఈ 2015 చివరి వరకు నేను బతికేస్తాను, ఏమో మధ్యలో కానీ చచ్చిపోతానేమో అని ఎవరైనా ఆలోచించుకున్నారా? ఎవరు ఆలోచించుకోరు. ఎందుకు? 2015 ఏంటి, నాకు 2050 వరకు డోకా లేదు. ఎన్నేళ్ళు బతకాలి నేను? 100 ఏళ్ళు. ఎక్కడుందటి? ఆధార్ కార్డులో రాసిందా 100 ఏళ్ళు బతుకుతావని? ప్రభుత్వం వారు నీకు ఇచ్చిన ఆధార్ కార్డులో రాసిందా నువ్వు 100 ఏళ్ళు బతుకుతావని? లేదు. ఈరోజే పోవచ్చు, రేపే పోవచ్చు, ఎల్లుండే పోవచ్చు. ఈ సంవత్సరమే నీకు పెట్టి సిద్ధం చేసేయచ్చు, వచ్చే సంవత్సరానికి నువ్వు ఉండకపోవచ్చు. ఇలాగ ఎవడో ఆలోచించడం. అందుకేనండి సమాజం చెడిపోయింది. ఈ ఆలోచనలు లేకపోబట్టే ఇంకా నేను చాలా కాలం బతికేస్తాను, ఇంకా నాకు చాలా ఆయుష్కాలం ఉంది. ఈ ఉన్న ఆయుష్కాలం అంతా ఏం చేయాలి మరి? ఇప్పుడు ఏం చేయాలి? రేపు చచ్చిపోతామంటే నీతిగా బతుకుతాడు, అంతే కదా.